ఇక నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు. బీసీలకు కావాల్సింది ఆర్డినెన్స్ కాదని చట్టబద్ధమైన బిల్లు అని విఠలరావు సూచించారు. బీసీలకు 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఏదో నామకే వస్తే తీర్మానం చేసినాం, కేంద్రంకు పంపించినామని చేతులు దులుపుకుంటే నడది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంబడబడాలి. కాబట్టి నేను మిమ్మల్ని ఈ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళీ సురైంది, మళ్ళీ మన నీళ్లు ఆంధ్రలో బనకచాలని తరలించుకోపోయే స్థితికి వచ్చింది. మళ్ళీ తెలంగాణను మనం కాపాడుకోవాలా. మేధావులు కానీ, జర్నలిస్టు కానీ, నాయకులు కానీ అందరు కలిసి మరో తెలంగాణ ఉద్యమము తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రైతులకు కూడా రైతు భరోసా అన్నారు, రైతు బంధు రైతు భరోసా అన్నారు. 10,000 ఇస్తే 15,000 ఇస్తామన్నారు, ఇప్పుడు 12,000 ఇచ్చారు. అది కూడా సంపూర్ణంగా లేదు. మీరు ఈ లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇవన్నీ అయినాకనే ఎన్నికలకు రండి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒక్కడికి నాలు చేయండి. ఆయన చేసిండు, నేను రద్దు చేస్తా, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఏదైతుందో గతంలో చూసాం మనం. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే అది కంటిన్యూ చేసిన మంచి స్కీమ్ అని చెప్పి ప్రజల్లో, అట్లా కేసీఆర్ చేసినవి కూడా మంచి స్కీమ్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఈ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి రివెంజ్ ధోరణి పోకుండా అవన్నీ కంటిన్యూ చేసి ఈ 3 సంవత్సరాలు ఇంకా మీరు